హాయ్ హలో గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ రాఘవేంద్ర. మీరు వింటున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను సి లాంగ్వేజ్ ఏవైతే మనము సెలెక్టివ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అన్కండిషనల్ స్టేట్మెంట్స్ నేను ఈరోజు డిస్కస్ చేయటం జరుగుతుంది. సో మీకు ఈజీగా సింపుల్గా గుర్తుండే విధంగా ఒక రియల్ లైఫ్లో జరిగే ఒక ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొని పీపీటీల రూపంలో ఆ, యానిమేషన్లో మీకు నేను చూపిస్తాను. సో అదే విధంగా మనం ప్రోగ్రాంలో మనం ఎలా రాస్తాము అనేది కూడా మీకు ఒక క్లియర్ కట్గా చూపిస్తాను. మీరు ఆ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనకి సి లాంగ్వేజ్ అయినా సరే, జావా అయినా సరే, సి సి ప్లస్ ప్లస్, తర్వాత పిహెచ్పి ఏది తీసుకున్నా సరే మీరు ఇవన్నీ కూడా అన్నిట్లోనూ కామన్గా ఉండే టాపిక్స్ ఇవి. సో మీరంతా కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఒక్కసారి ఇది మీరు వింటే ఆ మొత్తం కాన్సెప్ట్ అంతా ఒకటే, బట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు దానిలో సింటెక్స్ని మాత్రమే చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఈ ఈ ఈ కాన్సెప్ట్ని మీరు నేర్చుకున్నట్లయితే మీ ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా సరే సేమ్ కాన్సెప్టే ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎగ్జాంపుల్లో మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఒకటి, ఇఫ్ ఎల్స్, లాడర్ ఒకటి. అంటే ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఉంటుంది, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లాడర్. చూడండి, అంటే ఏం లేదు. నెక్స్ట్ స్పీచ్ కేసెస్, స్పీచ్. సో మీరు చూడండి, దీనిలో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫర్ లూప్, తర్వాత వైల్, తర్వాత డూ వైల్. సో దీనిలో వచ్చేసి మనం అన్కండిషనల్లో బ్రేక్, కంటిన్యూ. సో ఇంకొకటి గో టు అని కూడా చెప్తాము. సో ఇవి ఈ లాంగ్వేజ్ సంబంధించినటువంటి మనం స్టేట్మెంట్స్. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ తీసుకుందాం. ఇఫ్లో మనకి కావాల్సినవి ఏంటి, ఎలా మనం ఇఫ్ కండిషన్ రాస్తాము. సో ఇక్కడ చూడండి, ఇఫ్ రాసాము, కండిషన్ అన్నాము, తర్వాత ఓపెన్ ప్రాసెస్, స్టేట్మెంట్ 1 క్లోజ్. అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే మనము ఈ కర్సర్ అనేది లోపలికి వచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఒకసారి చూడండి. సో ఏవైతే మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉందో ఆ కండిషన్ అనేది మనకి ఇక్కడ ఏమి ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనము ఆపరేటర్స్ని ఉపయోగిస్తాము. సపోజ్ వర్క్ ఇక్కడ మనం చెప్తాను, నేను వర్క్ అనేది ఉందా లేదా అనేది ఇక్కడ నేను చెక్ చేస్తా. అంటే మనం వర్క్ అంటే నేను రియల్ ఎగ్జాంపుల్ అన్నాను కదా. సో కాబట్టి ఆ రియల్ ఎగ్జాంపుల్ ఎలా అనేది నేను చూపిస్తాను. సో ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఒక్కట మాత్రం కంపల్సరీగా కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. ట్రూ అయితే మాత్రమే ఈ కర్సర్ అనేది లోపలికి వచ్చి ఈ స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ సో దీన్ని రాయకపోయినా ఉపయోగం లేదు. సో ఇఫ్ కండిషన్ ఫస్ట్ దానిలో ఒక ఆప్షనే ఉంటుంది, కంపల్సరీగా ఆప్షన్ను ట్రూ అవ్వాలి. సో ఇక్కడ నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేసేనండి. సో ఇక్కడ మనము ఒక రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే
ఒక హోటల్ తీసుకున్నాం. హోటల్లో ఇక్కడ మనము హోటల్లో నంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, అవునా? సో రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 ఇలా మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ గేట్ ఉందనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా ఒకటి పని ఉందా లేదా, పని ఉంటే పని ఉండడానికి కంప్లీట్గా పని చేయాలి. సో ఒక బాయ్ ఒక ఒక యజమాని, ఒక హోటల్ యొక్క యజమాని సర్వర్ ఒక బాయ్ని అపాయింట్ చేసుకున్న తర్వాత నువ్వు రూమ్లోకి వెళ్ళి వర్క్ చేయాలి అనేది ఒకటి ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంది. సో ఒక బాయ్ రూమ్లోకి వెళ్ళి సర్వ్ చేయాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ అది, మనము ఒక హోటల్ బాయ్ రూముల్లోకి వెళ్ళి సర్వ్ చేయాలి, హోటల్ రూమ్స్లోకి వెళ్ళి. సో ఇక్కడ టు బీ కంప్లీటెడ్ వర్క్ అంటే ఇక్కడ చేయవలసిన పని అని, అంటే చేయటానికి పని ఉంది అని. సో అట్లా కాదు, అది పాల్స్ అయితే ఇక్కడ పని అనేది కంప్లీట్ అయిపోయింది అని. ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోతేనేమో పాల్స్ కింద, చేయటానికి పని ఉంటేనేమో టు బీ కంప్లీటెడ్ వర్క్ అంటేనేమో ట్రూ అని ఇక్కడ నేను తీసుకున్నాను. సో ఇక్కడ మనకి పని చేయాలి, ఒక పని చేయాలి. ఇక్కడ కంపల్సరీగా చెప్పాము, కంపల్సరీగా కండిషన్ అనేది ట్రూ అయితేనే మనకి ఇక్కడ ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాము. సో ఇక్కడ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి, అలాగే ట్రూ అయి ఉండాలి. ఓన్లీ ఒక రూములోకి మాత్రమే వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి యానిమేషన్ రూపంలో. సో చూడండి, ఇక్కడ చూడండి, వెళ్ళి ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి, కంపల్సరీగా చెక్ చేశాడు, అది ట్రూ ఉంది కాబట్టి ఫస్ట్ రూమ్లో నీకు పని ఉంది వెళ్ళు అని చెప్పింది. అక్కడ ఆ రూమ్లో వాడు పని చేయాల్సి ఉంది. సో ఇక్కడ పని చేయటానికి పని ఉంది, ట్రూ అయిందంటే అక్కడ పని చేయటానికి పని ఉంది, అక్కడ వెళ్ళి చెయ్యి అని చెప్తున్నాం. సో ఒక్క రూమ్ మాత్రమే ఆడు వర్క్ చేయాలి, ఇక్కడ కంపల్సరిగా పని ఉంది ఆ రూమ్లో. సో వెళ్ళాడు, చెక్ చేసుకున్నాడు, వెళ్ళాడు, సో అక్కడ వర్క్ చేయిస్తున్నాడు. సో ఇది దీని యొక్క సారాంశము. సో మీరు చూడండి, ఇక్కడ నేను మీకేం చెప్పాను, సో వర్క్ ఉందా. సో ఇక్కడ నేను థియరిటికల్గా మీకు నేను చెప్పాను. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా మనం ఎలా రాస్తామనేది నెక్స్ట్ చెప్పుకుందాం. సో ఏం లేదు, ఇక్కడ కండిషన్ దగ్గర ట్రూ అంటే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ప్రోగ్రాము రాద్దామా. సో ప్రోగ్రాము ఫస్ట్ రాస్తే తర్వాత అన్నీ కలిపి రాసుకుందామా. సో ఓకే. సో నెక్స్ట్ నేను ఇఫ్ కండిషన్, ఇక్కడ కండిషన్ ఇక్కడ చూడండి, కండిషన్ అనేది స్టేట్మెంట్ 1. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ది ఇక్కడ ఏంటి అంటే 2 ఆప్షన్లు ఉంటాయి. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఇది కాకపోతే ఇంకొకటి లెక్క. సో ఇక్కడ చూడండి, దీని వరకు చూడండి, స్టేట్మెంట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ ట్రూ అయ్యింది అని అంటే స్టేట్మెంట్ అనేది ట్రూ అయ్యింది అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఇక్కడ కానీ ఫాల్స్ అయినట్లయితే, ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది టోటల్గా జంప్ అయిపోయి, ఇక్కడ మొత్తం జంప్ అయిపోయి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది కంపల్సరిగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ రూము, లేదంటే రెండో రూము. ఫస్ట్ రూమ్లో వర్క్ ఉంటేనేమో, సో అక్కడ ఉంటే కంపల్సరిగా
ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం రియల్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. ఫస్ట్ ఇది కంప్లీట్ అంటే ఫస్ట్ ఇది. సో నెక్స్ట్ సెకండ్ ఇది అంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. కంపల్సరీగా ఫస్ట్ చెక్ చేయాలి, కండిషన్ని చెక్ చేయాలి. సో ఏదో ఒక రూమ్లో మాత్రమే వర్క్ చేయాలి. సో ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు బీ కంప్లీటెడ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇఫ్ కండిషన్ని చెక్ చేస్తాడు. ఇక్కడ ఫస్ట్ రూమ్లో వర్క్ ఉంటేనేమో ఆ వర్క్ చేస్తాడు, లేదనుకుంటే రెండో రూమ్లోకి వెళ్ళి వర్క్ చేస్తాడు. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ట్రూ అనుకుందాం. అంటే చేయటానికి పని ఉంది, ఫస్ట్ రూమ్లో చేయటానికి పని ఉంది. పని ఉంటే ఎక్కడికి వెళ్తాడు? సో రూమ్ 1లోకి వెళ్ళి ఆ వర్క్ అనేది బాయ్ కంప్లీట్ చేస్తాడు. సో నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఫస్ట్ రూమ్లో చెక్ చేసుకున్నాడు, చెక్ చేసుకుని పని లేదు కాబట్టి సో నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ రూమ్లో వెళ్ళి వర్క్ చేశాడు. సో అంటే ఇక్కడ మనకేంటి, ఫస్ట్ రూమ్లో వర్క్ లేదు, సో అందుకని సెకండ్ రూమ్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అంటే కండిషన్ అనేది, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవ్వకపోతే సో ఎల్స్లోకి వస్తుంది. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏది తీసుకున్నా సరే ఒక బాయ్ ఒక రూమ్లోకి వెళ్ళి మాత్రమే వర్క్ చేయాలి. ఈ సెలెక్టివ్ స్టేట్మెంట్స్లో ఏది తీసుకున్నా సరే ఒక్క రూమ్లోకి వెళ్ళి మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది బాయ్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి, సో ఎక్కువ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఇఫ్ ఎల్స్ ladder. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తాము. నెక్స్ట్ ఎల్స్ కండిషన్ రాస్తాము. ఇఫ్లో ఎల్స్ ఉంటుంది కదా, కండిషన్ ఎల్స్ ఉంటుంది. ఇక్కడ ఎల్స్ లోపల నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. కండిషన్ 1. సో ఇక్కడ స్టేట్మెంట్ 1. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ ఇఫ్కి ఎల్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాని లోపల మళ్ళీ ఇంకొక కండిషన్ ఉంటుంది. కండిషన్ 2. స్టేట్మెంట్ 2. ఓకే, స్టేట్మెంట్ 2 లాస్ట్లో మరి ఎల్స్కి ఇఫ్కి ఎల్స్ ఉండాలి కదా. ఎల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ మనం కండిషన్ని చెక్ చేసుకుంటాము. స్టేట్మెంట్ 3. ఓకే, సో క్లోజ్ అయ్యిందా? సో ఎల్స్కి ఇంకొకటి క్లోజ్ చేసాం. చూడండి, ఇక్కడ మనకి ఫెల్స్ ల్యాడర్ అంటున్నాం. అంటే ఏంటి, ఒక ఇఫ్ లోపల హెల్స్ ఉంటుంది, మళ్ళీ హెల్స్ లోపల మళ్ళీ కండిషన్ రాస్తాము. ఇలా నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. సో అదర్వైజ్ స్టేట్మెంట్ 3లోకి వెళ్తుంది. అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ లోపలికి వెళ్ళదు, అంటే మనం రాసినవి ఇవన్నీ కూడా వేస్ట్ అని లెక్క. సో ఇక్కడ మనం రియల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం. సో ఏంటి అని అంటే, మనం ఇక్కడ స్లైడ్ 3 చూడండి. ఇక్కడ మనకి హోటల్ రూమ్స్ తీసుకున్నాం. అంటే ఎగ్జాంపుల్గా మనము కూడా హోటల్ రూమ్ని తీసుకున్నాం. ఒక యజమాని నువ్వు
పర్టికులర్ హోటల్కి వెళ్ళి, అంటే నాకు 2-3 హోటల్స్ ఉన్నాయి అనుకుందాం అతనికి. సో ఈ పర్టికులర్ శ్రీనివాస హోటల్లోకి వెళ్ళి నువ్వు పర్టికులర్గా ఈ ఈ అక్కడ చెక్ చేసుకో. సో ఎక్కడైతే నీకు పని ఉందో ఆ రూమ్లోకి వెళ్ళి మాత్రమే, ఒక రూమ్లో మాత్రమే వర్క్ చేయని చెప్తాడు. సో కాబట్టి ఫస్ట్ వాడు ఎక్కడికో రావాలి. సో పర్టికులర్ హోటల్కి వచ్చి ఆ రూమ్లో చెక్ చేసుకుంటాడు. ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అని చెప్పడం, అంటే గేట్ దగ్గరికి వచ్చి ఈ శ్రీనివాస హోటల్ ఇది, సో ఇది కరెక్ట్గానే వచ్చాం, సో ఎంటర్ అవుతాడు. సో ఇది కరెక్ట్గానే ఈ హోటల్కి వచ్చాము, సో ఎంటర్ అవుతాడు. వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. సో ఇక్కడ ట్రూ అయింది ఫస్ట్, అంటే చేయటానికి పని ఉంది, అంటే పని చేయటానికే కదా ఈ బాయ్ అనేది ఇక్కడికి వచ్చాడు. సో ఇక్కడ చేయటానికి పని ఉంది కాబట్టి ఇక్కడ మనం రూమ్ 1లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఉంది కాబట్టి ట్రూ అయ్యింది కాబట్టి చేయటానికి పని టు బీ కంప్లీటెడ్ వర్క్ కాబట్టి, అంటే చేయటానికి పని ఉంది కాబట్టి రూమ్ నెంబర్ 1లోకి వచ్చాడు. సో చేసేసుకున్నాడు. ఒకవేళ అంటే ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ ఇక్కడ ఇఫ్లో మనం ఇఫ్ కండిషన్ రాసామా అంటే ఫస్ట్ గేట్ దగ్గర చెక్ చేసుకునేది అన్నమాట. ఆ ఫస్ట్ ఇఫ్ కండిషన్ అంటే కరెక్ట్ హోటల్కే వచ్చాడు. సో అక్కడ 2-3 హోటల్స్ ఉన్నాయని చెప్పాం. సో పర్టికులర్గా శ్రీనివాస హోటల్లోకి వెళ్ళమని చెప్పాడు. సో ఫస్ట్ కండిషన్ కరెక్ట్గానే వచ్చాడు, ట్రూ అయ్యింది, లోపలికి వచ్చాడు. సో ఇక్కడ హెల్స్ లోపల మళ్ళీ కండిషన్ ఉంది, అంటే ఇది అన్నమాట. ఏవైతే రూమ్ 1 దగ్గర కండిషన్ చెక్ చేస్తాడో అది అక్కడ ట్రూ అయింది కాబట్టి రూమ్ 1లోకి మాత్రం వచ్చి వర్క్ చేస్తాడు. అంటే ఇక్కడ ఒక్క రూమ్లో మాత్రమే వర్క్ చేయాలి. సో అంతే అతనికి ఇచ్చినటువంటి వర్క్. సో నెక్స్ట్ ఒకవేళ ఇది ట్రూ కాదు, ఫాల్స్ అయింది, అంటే చెక్ చేసుకోవాలిగా, ప్రతి కండిషన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఫాల్స్ అయ్యింది అంటే ఇక్కడ వర్క్ చేయటానికి పని లేదు. సో కాబట్టి ఏం చేయాలి, సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సో ఇక్కడ 2వ రూమ్లో పని చేయడానికి వర్క్ ఉంది, సో అక్కడ చేయాలి. సో అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తాడు. సో అర్థమైందా? ఇక్కడ మనకి కండిషన్ గేట్ దగ్గర ఒక కండిషన్ ఉంటుంది, అది కరెక్ట్గానే ఆ హోటల్కి వచ్చాడు. సో నెక్స్ట్ లోపల కండిషన్ మళ్ళీ ఇంకోటి చెక్ చేసుకుంటాడు. ఇక్కడ పని ఉందా లేదు, నాకు లేదా అని చెక్ చేసుకుంటాడు. ఒకవేళ ఉంటేనేమో ఆ రూమ్ 1లోకి వెళ్తాడు, లేకపోతే రూమ్ 2లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటాడు ఇక్కడ పని ఉందా లేదా అని. మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకొని పని ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి రూమ్ 1లోకి వెళ్ళి పని చేస్తాడు. అంటే ఏదో ఒక రూమ్లో మాత్రమే ఆ పని ఆ బాయ్కి అలాట్ చేయబడింది. సో అదర్వైజ్ ఏం చేయాలి, అతనికి ఇక్కడ కూడా పని లేదు. సో ఇక్కడ కూడా ఫాల్స్ అయిపోయింది, అంటే కండిషను ఫాల్స్ అయ్యింది. ఇక్కడ కూడా పని లేదు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళాలి, సో ఇక్కడ మనకి ఆఫీస్ రూమ్ అని చెప్పాము, అక్కడ వెయిటింగ్ రూమ్లోకి వెళ్తాడు. అంటే ఇక్కడ వెయిటింగ్ రూమ్కి వెళ్ళి కూర్చుంటాడు. అంటే నాకు ఈ రూముల్లో చేయటానికి ఎలాంటి పని లేదు అని. లాస్ట్ కండిషన్ ఉంది చూడండి, ఎల్స్ పార్ట్. ఇక్కడ ఈ కండిషన్లు అన్నీ కూడా పాల్స్ అయిపోయినప్పుడు నాకు ఎక్కడ ఈ రూముల్లో పాల్స్ అయిపోయింది, కండిషన్ చెక్ చేసుకుంటా వచ్చాను, ఆల్రెడీ వర్కులు కంప్లీట్ అయిపోయినాయి నేను రాకముందే అని దీని పాల్స్ అంటే అర్థం అన్నమాట. అంటే అన్నీ అయిపోయినాయి, నేను చేయటానికి ఏమి లేదు అని చివరిలో ఆప్షన్ ఏంటి, అతను వెళ్ళి ఆఫీస్ రూమ్ అంటే ఇక్కడ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ క్యాండిడేట్. సో ఇది ఎల్స్ ఇఫ్ ల్యాడర్ యొక్క ఇంపార్టెన్స్. అంటే ఏంటి, ఇక్కడ మోర్ దాన్ 2 కండిషన్స్ ఉంటాయి, కంపల్సరిగా ప్రతి కండిషన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్లు అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అవి కండిషన్లు ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఆ స్టేట్మెంటు ఫస్ట్ది ట్రూ అయితేనేమో ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదు సెకండ్ కండిషన్ ట్రూ అయితేనేమో
సెకండ్ స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక ఏది కండిషన్లన్నీ కూడా ఈ లోపల కండిషన్లన్నీ కూడా ఫాల్స్ అయితే ఏమి స్టేట్మెంట్ 3కి వెళ్ళాలి. సో ఇది మనము దీని గురించి చెప్పుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో చూడండి, ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు బీ కంప్లీటెడ్, ఏదో ఒకటి మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది వర్క్. అంటే పర్టికులర్ స్టేట్మెంట్ ఒకటి మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, డన్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్విచ్ కేసెస్లో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేస్తాను డైరెక్ట్గా, ఇక్కడ క్లియర్గానే ఉంది చూడండి. స్లైడ్ 4. సో ఇక్కడ చూడండి, స్విచ్ యొక్క సింటెక్స్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్విచ్ అంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి? మల్టీవేలో ఉంటాయి. ఇక్కడ స్విచ్ కేసెస్లో ఇక్కడ ఏవైతే మనకి కేస్ వాల్యూ 1 అంటే కేస్ అనేది మనకి కేస్ అనేది స్మాల్ లెటర్స్ ఇవి కేస్ అనేది కీవర్డ్. సో వాల్యూ అనేది మనం ఇచ్చే వాల్యూ అంటే 1, 2 లేదంటే సమ్ స్ట్రింగ్ టైప్లో అయినా మనం ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇక్కడ కేస్ అనేది స్మాల్ లెటర్స్ అన్నీ కూడా. సో చూడండి, ఇక్కడ మనం పీపీటీస్లో కాబట్టి ఇక్కడ కేస్ క్యాపిటల్ పడింది. ఇది కీవర్డ్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే ఉంటాయని చెప్పాం కదా. సో కేస్ వాల్యూ 1, ఇక్కడ వాల్యూ 1 అని పెడతాం. ఓన్లీ వాల్యూ అనేది ఉండదు, 1, 2, 3 అని అనుకుందాం. సో ఇక్కడ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టేట్మెంట్ రాసాము. స్టేట్మెంట్ 1 తర్వాత బ్రేక్ అని రాసాం. బ్రేక్ అంటే ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ రాసాము, ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 3 ఆప్షన్ కూడా ఏదైతే పర్టికులర్గా ఈ రూమ్లోకి వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మనకి గేట్ దగ్గర వచ్చాడు, ఇక్కడ స్పీచ్ కేసెస్ వాడాడు. అంటే ఇక్కడ నేనేం చెప్తాను, ఈ ఎగ్జాంపుల్లో ఒక హోటల్ రూమ్లో పర్టికులర్గా ఈ రూమ్కి వెళ్ళి చెయ్యి అని చెప్తా నేను. అంటే ఏదో ఒక రూము నంబర్ చెప్పి ఈ నంబర్లోకి వెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చెయ్యి అని చెప్తా డైరెక్ట్గా. సో ఇక్కడ మనకి కండిషన్లు ఉండవు. ఒక డైరెక్ట్ స్పీచ్ కేసెస్లో ఆ వాల్యూని చెప్తాను, ఆ రూమ్ నంబర్ని చెప్తాను. ఆ నంబర్కి వెళ్ళి మాత్రమే నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అదర్వైజ్ ఏం చేయాలి? ఇక్కడ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి నువ్వు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నాకు ఏ పని చేయడానికి పని లేదు అని అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కండిషన్స్ ఫస్ట్ ఒకటి చెక్ చేస్తాము, అదే వాల్యూని మనము చెప్తాము. ఇక్కడ కేస్ వాల్యూ స్విచ్ కేసెస్లో ఫస్ట్ గేట్ దగ్గర స్విచ్ కేసెస్లో కేస్ వాల్యూని అంటే రూమ్ నంబర్ని నేను ఇక్కడ చెప్తాను. సో అది ఆ నంబర్ ప్రకారం నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను రియల్గా యానిమేషన్లో చూపిస్తా చూడండి. ఫస్ట్ సో రూమ్ 1లోకి నేను ఇక్కడ చెప్తా, స్విచ్లో రూమ్ 1లోకి వెళ్ళి వర్క్ చెయ్యి అని. సో అలా కాదు. సో నెక్స్ట్ రూమ్ ఒకవేళ ఏదో ఒకదానిలో మాత్రమే చేయాలి అని చెప్పాను. ప్రతి ఒక్క సెలెక్టివ్ స్టేట్మెంట్స్లో నువ్వు చేయాల్సిన పని ఒక్క రూమ్లో మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, సెలెక్టివ్ అన్నీ కూడా ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ కాదు, నేను చెప్తున్నా అంటే ఒకటే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంతే. సో ఇక ఏది ఉంటే అది నేను ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాను, నేను స్విచ్ కేసెస్లో 3వ రూమ్లోకి వెళ్ళి వర్క్ చెయ్యి అని చెప్పాను. సో అలా కాదు, అక్కడ కూడా లేదు అని అనుకుంటే ఫైనల్గా వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తాడు. సో అది వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తాడు, నాకు ఎలాంటి పని లేదు అని. ఓకే, సో ఇక్కడ మనకి అంటే ఏంటి, ఇక్కడ మనము ఏ ఆప్షను కూడా నేను చెప్పలేదు నేను. సో స్విచ్ కేసెస్లో ఈ పర్టికులర్ రూమ్లోకి వెళ్ళి చెయ్యి అని చెప్పలేదు, ఏదో ఒక రూమ్లోకి వెళ్ళి వర్క్ చేయమని నంబర్ చెప్పలేదు. సో చెప్పలేదు కాబట్టి అక్కడ
ఏముంటుంది, సో వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనం ఓకే, అర్థమైందా? ఇవి సెలెక్టివ్ స్టేట్మెంట్ కింద ఇవన్నీ కూడా వస్తాయి. మనము రియల్గా మనము ఎలా ప్రోగ్రామ్ ద్వారా మనం ఎలా చేస్తామనేది మనం ఒక ప్రోగ్రాంలో రాసి చెప్తాం. సో ఇవంతా కూడా సి లాంగ్వేజ్ కానీ, జావా కానీ, పిహెచ్పి కానీ ఏది తీసుకున్నా సరే ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటి స్టేట్మెంట్స్. సో సో కాన్సెప్ట్స్. సో అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జాంపుల్స్ నేను మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో దానికి చాలా టైం వెచ్చించి మీకోసం చేయటం జరిగింది. సో ఇక్కడ ల్యాడర్ అంటాము జరిగింది. సో ఇవి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్ గురించి నేను చెప్తాను. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.